ఎన్నికల వేళ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా బీసీ రక్షణ చట్టం కార్యరూపం దాల్చలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నేతలు డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం బీసీ సంఘాలు రోడ్డెక్కాయి. బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్, జాతీయ బీసీ మహాసభ, బీసీ నవచైతన్య వేదిక తదితర బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి ఓబులేశ్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యమైందని మండిపడ్డారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. 18 నెలల కూటమి పాలనలో బీసీలకు ఏం చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ పథకం రద్దు చేయాలని, రాష్ట్రంలో కులగణన చేపట్టిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు శీలం వెంకటేశ్వరరావు, శ్రీ చందు, పిల్లల మరి వెంకటేశ్వర్లు, లింగం రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నేతలు నినాదాలు చేశారు. 3 సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందు నుంచి ఈరోజు వరకు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు, కులగణనలో, జనగణనలో కులగణన చేపట్టడంలో ఇవాళ పాలక వర్గాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ఈ ఫీజు రియంబర్స్మెంటు విడుదల చేయడంలో పూర్తి స్థాయి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. అలాగనే ఈడబ్ల్యూఎస్ పథకం కింద ఇవాళ ఎవరికైతే అగ్రవర్ణాలుగా ఉన్నారో వాళ్ళకు బెనిఫిషరీస్గా ఉంది. తక్షణమే ఈడబ్ల్యూఎస్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి బీసీలకు సంక్షేమమే లక్ష్యం అన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ గడిచినటువంటి 19 మాసాలలో బీసీలకు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సంఖ్యల్ని తెలుసుకోకుండా బీసీలని మరొకసారి నిలువున మోసం చేసేటువంటి కుట్రలో భాగం కాదా అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేము 8 డిమాండ్లతో ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం కావాలని, ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలని, అలాగనే ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పి అంశాల మీద మేము ఈ ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఈ అంశాల మీద పరిగణలోకి తీసుకోవాలని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వీటి మీద చర్చించబోతే చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీ మహాసభ, బీసీ ఫెడరేషన్, నేషనల్ ఫ్రంట్, బీసీ చైతన్య వేదిక జేసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప బీసీలకు చట్టాలు తేవాలంటే వెనకంజ వేస్తూ బీసీ చట్టము తెస్తామన్నారు. ఎన్నికల హామీలో హామీ ఇవ్వడం జరిగింది. కానీ 18 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏమాత్రం కానీ బీసీ చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే ఏదో బడ్జెట్ అవుతుందో ఇంకోటో కాదు, బీసీ చట్టాన్ని తేవడానికి ఏ బడ్జెట్ అవసరం లేదు. కాబట్టి వెంటనే బీసీ చట్టాన్ని అమలు చేయాలి, బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి, రాజకీయంగా కూడా బీసీ రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలి. అలాగే ఇప్పుడు మన ఎన్నికల హామీలో ఏవైతే అమలు చేస్తామన్నారో అవన్నీ మొత్తం బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇస్తామని చెప్పి అందరికీ 6 నెలల క్రితం ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంతవరకు వారికి బీసీలకు మంజూరు చేయకుండా చేయడం అన్యాయం, చాలా దుర్మార్గం. ఇంకా మన చదువుకున్న వారికి స్కాలర్షిప్లు, ఉద్యోగ భత్య రీత్యా 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఏ ఒక్కటి అమలు చేయలేదు. కానీ అంటే బీసీల్లో జ్యోతిరావు మహాత్మా రావు పూలే గారు ప్రతి కులానికి మన చదువు చెప్పి మన ప్రతి కులానికి ఉద్యోగాలు, రాజకీయంగా అన్ని విధాలుగా జ్యోతిరావు పూలే గారు కల్పించారు. ఇంకా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినారు. బీసీ చట్టాన్ని మన ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా చట్టాన్ని తెచ్చే తుంగలో దొక్కుతున్నారు. ఈ ఓట్ల మాత్రం బీసీలు కావాలి, కానీ బీసీల సమస్యలు వాళ్ళకు పట్టవా అని మేము వారికి హెచ్చరిస్తున్నాం. ఇలాగే మా మీద చిన్న చూపు చూస్తే రాబోయే రోజుల్లో మేము మీ ప్రభుత్వాన్ని కూలగొడతామని హెచ్చరిస్తున్నాం.
బీసీల యొక్క సమస్యలపైన ఈ రోజున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రభుత్వం బీసీ కులగణనను వెంటనే చేపట్టి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కులగణను చేపట్టి వెంటనే ఆ సంఖ్యను కూడా ఈ సమాజం ముందుంచాల్సిన అవసరం ఉంది. బీసీ కులగణన తరువాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లు వెళ్ళాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి మా దగ్గర ఓట్లు వేయించుకున్నారో ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని కూడా అన్ని రంగాల్లో పెంచాలని చెప్పేసి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఏర్పాటు చేసి బీసీలకు వారి జనాభాకు అనుగుణంగా అన్ని రంగాల్లో వాటా దక్కేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ బహుజన సేనగా ఈ ధర్నాకు సంపూర్ణ మద్దతుని మేము ప్రకటిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణలో కూడా పాలుపంచుకుంటామని సవినయంగా తెలియజేస్తూ జై బీసీ. మేమెంతో మాకంత జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలి. నెంబర్ 1. నెంబర్ 2, బీసీలకు భద్రతా చట్టం తెస్తామని ఈనాటి పాలకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూడా హామీ ఇచ్చింది. ఆ హామీని వెంటనే నెరవేర్చాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టి జాతీయ స్థాయిలో బీసీలకు భద్రతా చట్టం తేవాలి. నెంబర్ 2. నెంబర్ 3, బీసీ బిడ్డలకు కానీ లేదా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల్లో స్కూల్ ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వట్లేదు. తక్షణమే ముందు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాన్ని కొనసాగించాం. ఇక్కడికి వచ్చిన మా అనేక బీసీ సంఘాలకు, రాజకీయ పార్టీలకు, వివిధ ఇంటలెక్చువల్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.